రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేందుకు సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఇటీవల ఒక వార్తను వామపక్ష మేధావులని చెప్పుకునేటటువంటి వాళ్ళు, వామపక్ష విశ్లేషకులని చెప్పుకునే వాళ్ళు తెగ ప్రచారం చేస్తున్నారు. అదేమిటంటే, మొదటి నుంచి బీజేపీకి మద్దతిస్తూ వచ్చినటువంటి, బీజేపీ మద్దతుతో రాజ్యసభ సభ్యుడైనటువంటి సుభాష్ చంద్ర తన జీ టీవీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ల లైవ్లను ప్రసారం చేయకూడదని నిషేధించారు. ఇప్పటి వరకు జీ టీవీకి సీఈఓగా ఉన్నటువంటి ఝా అనే వ్యక్తిని, అదేవిధంగా అత్యధిక టీఆర్పీలు తెచ్చేటటువంటి విలేకరి, వ్యాఖ్యాత అయినటువంటి ప్రదీప్ భండారీని, వీళ్ళిద్దరినీ తొలగించారు. ప్రదీప్ భండారీని అయితే ప్రస్తుతము బెంచ్ మీద ఉంచారు. 4-5 రోజుల్లో ఫోర్స్డ్ లీవ్ అయిన తర్వాత ఆయన ఉంటారా వెళ్ళిపోతారా తెలుస్తుంది. ఝా ఇప్పటికే రిజైన్ చేశారు. జీలో ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ కనిపించారు. బీజేపీకి సంబంధించిన వార్తలకు కోత విధిస్తారు. దీనిని కొందరు విశ్లేషకులు, దేశం మొత్తం మీద బీజేపీకి వ్యతిరేక పవనాలు వస్తున్నాయి, బీజేపీకి మెజారిటీ రాకపోవచ్చు, మెజారిటీ రాదు కాబట్టి ఈయన వాళ్ళు చూసి తెరచాప ఎత్తి ముందుగా బీజేపీ నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే గనక నిజమైతే రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ వంటి ఏవైతే జాతీయవాదాన్ని కొద్దిగా వెనకేసుకొస్తున్నటువంటి ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు చూసి తెరచాప ఎత్తాలి. కానీ ఒక్క జీ మాత్రమే ఎందుకు ప్లేటు ఫిరాయించింది, ఇది అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ లిబరల్ మేధావులు రకరకాలుగా చెబుతున్నప్పటికీ వాస్తవం ఏంటంటే, సుభాష్ చంద్రకి సంబంధించిన కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉంది. ఆయన వాస్తవానికి సుభాష్ చంద్ర రష్యాకు బియ్యము ఎగుమతి చేయటం ద్వారా ఆ ధనార్జన చేశారు, ధనవంతులయ్యారు. ఆ తర్వాత ఎస్ఎల్ వరల్డ్ అనేటటువంటి మన రామోజీ ఫిలిం సిటీ లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సెంటర్ని స్టార్ట్ చేశారు. ఈ ఎస్ఎల్ వరల్డ్ తరువాత ఆయన జీ టీవీని స్టార్ట్ చేశారు. 10 స్పోర్ట్స్ అని కానివ్వండి, జీ ఇంగ్లీష్, ఇటువంటి అనేక ఛానల్స్ని ఆయన ప్రారంభించారు. తరువాత ఆయన బీజేపీకి మద్దతుగా నిలబడ్డారు. బీజేపీకి మద్దతుగా నిలబడ్డ తరువాత ఆయనని గతంలో మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత ఆయనని హర్యానా నుంచి ఆయన ఇండిపెండెంట్గా రాజ్యసభకి పోటీ చేశారు. బీజేపీ ఓట్లు ఆయనకి బదలాయించారు. ఆయన సొంతంగా ఒక 10 ఓట్లు తెచ్చుకున్నారు. దాంతో ఆయన ఎన్నికల్లో గెలిచారు. ఆయన రాజ్యసభ సభ్యులయ్యారు. అయితే ఆయన బీజేపీలో చేరలేదు, ఇండిపెండెంట్గానే ఉన్నారు. రెండవది, ఇదే సమయంలో ఆయనకు చెందినటువంటి కంపెనీలలో అవకతవకలు బయటకు వచ్చాయి. రకరకాల సోదా సంస్థలు సోదా చేయటం మొదలుపెట్టాయి. బీజేపీ మద్దతుదారు అయినప్పటికీ ఆయన సంస్థల మీద ఈడీ రైడ్స్ జరిగినాయి, సిబిఐ రైడ్స్ జరిగినాయి. ఇది గమనించాల్సిన విషయం. చాలామంది ఇదేదో వాషింగ్ మెషిన్లో వేయగానే మారిపోతారా అని చెప్తారు కదా. ఈయన మీద కేసులు రావడమే కాదు, ఈయన కుమారుడిని సెబీ డీరిజిస్టర్ చేసింది. ఈ అవకతవకలకు పాల్పడుతున్నారని చెప్పి ప్రభుత్వ ఇదైనటువంటి సెబీ నుంచి కూడాను ఆయన ఈ స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించి దాని నుంచి ఆయనను తొలగించడం జరిగింది. సో వీటి విషయంలో ఆయన ప్రధానమంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హోంమంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, కానీ ఆమె 2 ముక్కల్లో విషయం చెప్పి మీకు ఎటువంటి రాయితీ లభించదు, అవకతవకలకి గనక పాల్పడితే దానికి తగిన శిక్ష మీకు తప్పదు, మీరు బీజేపీ మద్దతుదారుడైనా ఏదైనా సరే అన్నారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, కాంగ్రెస్కి చెందినటువంటి నవీన్ జిందల్ అనేటటువంటి వ్యాపారవేత్త బీజేపీలో చేరారు. ఆయనకి ప్రాధాన్యత పెరుగుతున్న కారణంగా ఈయన కొంచెం సుభాష్ చంద్ర కొంచెం ఆయనకి కోపం వచ్చింది. అదే సమయంలో ఆయన రాజ్యసభ రీనామినేషన్ అడిగితే రాజస్థాన్ నుంచి ఇచ్చారు.
మళ్ళీ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. బీజేపీ తరఫు నుంచి పడవలసిన ఓట్లు పడ్డాయి, కానీ మిగతా 5-10 ఓట్లు ఏదైతే ఆయన సంపాదించుకోవాలో అది ఆయన సంపాదించుకోలేకపోయారు. హర్యానాలో నవీన్ జిందల్ రాక, రాజస్థాన్లో ఓటమి, ఈడీ నుంచి లేకపోతే ఈ దర్యాప్తు సంస్థల నుంచి ఎటువంటి రాయితీ మినహాయింపు లభించకపోవడము, అవినీతిని స్పష్టంగా వ్యతిరేకించి ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు జరగడం, మోదీ దగ్గర నుంచి అపాయింట్మెంట్ రాకపోవడం, ఈ అన్ని కారణాల వల్ల ఆయన ఏం చేయాలో తెలియనటువంటి కోపంలో ప్రధానమంత్రి మోదీ, తర్వాత అమిత్ షా, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ల లైవ్లను కట్ చేయాలని ఆదేశించారు. ఇన్నాళ్ళు మనం అనుసరిస్తున్న పాలసీకి ఇది వ్యతిరేకమని చెప్పి ఎప్పుడైతే CEO ఝా చెప్పారో ఆయనను తొలగించారు. బీజేపీకి కొంత అనుకూలుడుగా భావిస్తున్నటువంటి ప్రదీప్ భండారీని ఫోర్స్డ్ లీవ్ పైన పంపారు. కాబట్టి ఇది అసలు గుట్టు. జీ ఇప్పటికే సుధీర్ చౌదరి చనిపోయిన తర్వాత సర్దానా అనేటటువంటి జర్నలిస్టు సుధీర్ చౌదరి వేరే సంస్థలకు వెళ్ళిపోయిన తర్వాత సర్దానా అనేటటువంటి జర్నలిస్టు చనిపోయిన తర్వాత, కోవిడ్లో చనిపోయాడు ఆయన. దీని టీఆర్పీలు చాలా పడిపోయినాయి. వాస్తవానికి జీ టీవీని చూసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, చెరువు మీద కోపం వస్తే ఏం జరుగుతుందో అది మాత్రమే ఇక్కడ జరిగింది. అయితే వామపక్ష మేధావులని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కట్టుకథను అల్లేందుకు ఒక గొప్ప అవకాశం లభించింది. మోదీ ఓడిపోతున్నారు కాబట్టి సుభాష్ చంద్ర తెలివిగా బయటకు వచ్చారు అని చెప్తున్నారు. ఆయన కన్నా తెలివైనటువంటి అంబానీ, అదానీలు కూడా మారాలి కదా. సుభాష్ చంద్ర కన్నా తెలివైన వాళ్ళు ఈ చిన్న లాజిక్ని వాళ్ళు మిస్ అవ్వడం జరుగుతోంది. అంటే ఏ అవకాశం దక్కినా కూడాను ఒక అసత్య ప్రచారం చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. వస్తునిష్టంగా, హేతుబద్ధంగా, ఆబ్జెక్టివ్గా విశ్లేషించాలి తప్ప కేవలము మనకున్నటువంటి బయసెస్తో విశ్లేషణ చేయటం అనేది సరైనది కాదేమోనని అనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.